అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. IPL 2025లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచే విజయం సాధించి 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో 6వ స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ 5 మ్యాచ్లు ఆడి 2 విజయాలతో ఉన్న KKR జట్టు ఈ రోజు తలపడబోతుంది. ఈ రోజు ఎలాగైనా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ఉండాలని అయితే చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంటే, చెన్నై గడ్డపై ఎలాగైనా చెన్నై జట్టుకు షాక్ ఇవ్వాలని అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే తహతహలాడుతుంది. మరి ఈ పోరులో గెలిచేది ఎవరు, నేడు గెలిపేవరది, అసలు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే 5 సార్లు ఛాంపియన్స్గా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా 5 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్ విజయంతో పూర్తిగా చెన్నై ఫ్యాన్స్ అయితే నిరాశపరిచింది. ఈరోజు మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో అయితే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. ఇక చెన్నై జట్టు విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని ఫామ్ని కంటిన్యూ చేస్తున్నట్లుగానే అనిపిస్తున్నారు. కానీ మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర అలాగే డెవెన్ కాన్వే వీళ్ళిద్దరూ ఇంత మంచి బ్యాట్స్మెన్లు ఓపెనర్లు ఉన్నప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇప్పటికీ కూడా పూర్తిగా పార్ట్నర్షిప్ ఓపెనర్స్ నుంచి రాబట్టడంలో విఫలమవుతుంది గత కొన్ని మ్యాచ్లుగా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు క్లిక్ అయినా కానీ చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు ఈరోజు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రవీంద్ర కానీ కాన్వే కానీ అలాగే ముఖ్యంగా త్రిపాఠి విఫలమవుతున్నాడు, దూబే విఫలమవుతున్నాడు, అలాగే రవీంద్ర జడేజా అందరూ కూడా వరుసగా విజయ్ శంకర్ ఒక మ్యాచ్ ఆడినప్పటికీ మిగిలిన మ్యాచ్లు విఫలమవటం. కాబట్టి ఓవరాల్గా అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా జడేజా ధోని అందరూ కూడా రాణిస్తే మాత్రం ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్లో 2 స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ విభాగం విషయానికి వస్తే నూర్ అహ్మద్ కానీ, అలాగే ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే పతిరానా మంచి యార్కర్లు వేయగలిగే స్టామినా ఉన్న పతిరానా ఉన్నాడు. అలాగే ముఖ్యంగా ముఖేష్ చౌదరి లాంటి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, అశ్విన్ ఉన్నాడు. ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఉంచుకుని కూడా చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచింది అనే పూర్తిగా కూడా చెన్నై ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అయితే చెన్నై ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరొక పక్కన KKR జట్టు ఆడిన 5 మ్యాచ్లో 2 విజయాలు సాధించి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే నరైన్ కానీ, క్వింటన్ డికాక్, ఆలీతో పాటుగా అజింక్య రహానే కానీ, రఘువంశీ, రింకు సింగ్ అలాగే వెంకటేష్ అయ్యతో చాలా స్ట్రాంగ్గా అయితే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఆండ్రూ రసూల్తో బలంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా హర్షిత్ రాణా, వరుణ్ అరోరా కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సునీల్ నరైన్తో పాటుగా చాలా మంచి బౌలింగ్ లేనప్పటికీ బ్యాటింగ్లో బలంగా ఉంది. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్కి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్స్కి మధ్య జరిగే పోర్లో ఈరోజు ఎవరు గెలుస్తారు అనేది మరికొద్ది క్షణాల్లోనే ఈరోజు రాత్రి మ్యాచ్లోనే తెలిపబోతుంది. ఏదేమైనా చెన్నై సూపర్ కింగ్స్ 2వ విజయం నమోదు చేయాలని అయితే చెన్నై ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు ఈరోజు అయినా కానీ బ్రేక్ పడుతుందా, లేదంటే వరుస ఓటముల పరంపర కొనసాగిస్తుందా అనేది తెలిపబోతుంది. కాబట్టి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణిస్తే, ముఖ్యంగా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. కాబట్టి సమిష్టిగా అందరూ రాణిస్తే మాత్రం ఈరోజు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత 2025వ సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ 2వ విజయాన్ని ఈరోజు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా IPL 2025 మ్యాచ్ కంప్లీట్ చెన్నై సూపర్ కింగ్స్ KKR ప్రివ్యూ. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.